హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనము లాస్ట్ క్లాస్లో క్లాస్ 7 మ్యాథ్స్లో మెన్సురేషన్లో మనము వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ క్లాస్లో వచ్చేసి షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇఫ్ ద యాంగిల్ ఆఫ్ ఏ సెక్టర్ ఈజ్ 30 degrees అండ్ ద రేడియస్ ఆఫ్ ద సెక్టర్ ఈజ్ 21 centimeters, దెన్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టర్. అంటే మనకి ఇక్కడ సెక్టర్ ఎలా ఉంటుంది, ఇలా కదా సెక్టర్ అంటే. సో ఇది టీటా, ఈ లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఇది ఎల్. సో మనకి రేడియస్ వచ్చేసి ఇది ఆర్. మనకి ఇక్కడ టీటా ఇచ్చాడు, ఇంకా ఆర్ ఇచ్చాడు, మనం ఎల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టార్కి నేను ఒక ఫార్ములా మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాసెస్లో. చూడండి ఒకసారి. ఫార్ములా ఏంటంటే మనకి టీటా బై 360 ఇంటూ 2πr. సో మనం ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనకు వాల్యూస్ అన్నీ. అప్పుడు మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎల్ వస్తుంది. టీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు 30. సో 30 బై 360 ఇంటూ 2πr. పై ఈక్వల్ టు మనం 22/7 తీసుకుందాము. ఇక్కడ ఆర్ ఈక్వల్ టు 21. సో 31 జా మనకి 30 12 జా. నెక్స్ట్ 2 1 జా 2 6 జా, 7 1 జా 7 3 జా, 3 1 జా 3 2 జా. సో అప్పుడు మనకి ఏమవుతుంది 22/2 కదా. సో 22/2 ఈక్వల్ టు 11. సో 11 centimeters ఈజ్ ద ఆన్సర్. ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టర్ ఈక్వల్ టు 11 centimeters. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ద ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్ ఈజ్ 50 centimeters square. ఇఫ్ బేస్ ఈజ్ 10 centimeters, దెన్ ఫైండ్ ద కరెస్పాండింగ్ హైట్. మనకి ప్యారలలోగ్రామ్కి ఏరియా ఆఫ్ ద ప్యారలలోగ్రామ్కి ఫార్ములా ఏంటి, మనకి ఏరియా ఈక్వల్ టు బి ఇంటూ హెచ్, బేస్ ఇంటూ హైట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏరియా ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకా బేస్ ఇచ్చాడు. సో హైట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. ఇక్కడ ఏరియా తీసుకుందాం 50 centimeters square కాబట్టి 50. మనకి బేస్ ఇచ్చాడు, ఎంత అన్నాడు బేస్ 10. సో 10 ఇంటూ హెచ్, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హెచ్ కదా. సో 50/10 ఈక్వల్ టు 5. సో 5 centimeters ఈజ్ ద హైట్ ఆఫ్ ద ప్యారలలోగ్రామ్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ద ఎడ్జెస్ ఆఫ్ 2 cubes ఆర్ 4 centimeters అండ్ 6 centimeters. ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ ఆఫ్ ద 2 cubes. మనకి ఇక్కడ ఎడ్జెస్ ఇచ్చాడు 2 cubes అంట. 2 cubes అంటే ఏంటి, మన క్యూబ్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి, క్యూబ్స్లో మనకి అన్ని ఎడ్జెస్ సేమ్ ఉంటాయి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఒక్కొక్క ఎడ్జ్ ఎంత ఉంటుందంటే ఇక్కడ ఒక్కొక్క క్యూబ్ది 4 centimeters ఒకటి, 6 centimeters ఒకటి. అంటే మనకి సపోజ్ ఇక్కడ 2 cubes ఇచ్చాడనమాట. ఇదొక క్యూబ్, ఇదొక క్యూబ్. ఇప్పుడు ఇక్కడ ఇది వచ్చేసి మనకి 6 అనుకుందాం. 6 centimeters ఇచ్చాడు ఒక్కొక్క ఎడ్జ్. దీనిదేమో 4 centimeters ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్స్ ఆఫ్ ద 2 cubes. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ దానికంటే 4 centimeters 6 కాబట్టి ఇది 1 ఇది 2 అని తీసుకుందాము. ఇక్కడ రేషియోస్ ఆఫ్ ద వాల్యూమ్, మనకి వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్కి ఫార్ములా ఏంటి, ఇది ఈక్వల్ టు మనకి ఏ క్యూబ్ కదా. సో ఏ క్యూబ్ అంటే మనం ఇక్కడ రేషియో ఆఫ్ 2 cubes అన్నాడు కాబట్టి రేషియో ఆఫ్ 2 cubes ఈక్వల్ టు ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 1 ఈస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ 2. సో ఇక్కడ మనకి 4 cube అండ్ 6 cube అని ఇచ్చాడు. సో 4 centimeters అండ్ 6 centimeters అని ఇచ్చాడు. సో ఫస్ట్ క్యూబ్ది ఏమవుతుంది మనకి 4 cube కదా వాల్యూము. నెక్స్ట్ది ఏమవుతుంది 6 cube. సో 4 cube ఈక్వల్ టు 64. 6 cube అంటే 216. సో మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 8 8 జా, నెక్స్ట్ 8 2 జా 16, 56 8 7. సో 8:27 వచ్చింది. ఇక్కడ మనకి రేషియోస్ వచ్చేసి 8:27 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ మనకి ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే ద డయాగ్నల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ ఈజ్ 50 meters. క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ ద ఫీల్డ్. మనకి స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ స్క్వేర్లో డయాగ్నల్ అంటున్నాడు. ఈ డయాగ్నల్ వచ్చేసి 50 meters అంట. మనకి డయాగ్నల్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఫైండ్ అవుట్ అంటే ఈ స్క్వేర్కి మనకి ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి దీనికి ఒక ఫార్ములా ఉంది. స్క్వేర్ చెప్పినప్పుడు మీకు ఈ ఫార్ములా చెప్పాను. మనకి ద ఏరియా ఆఫ్ ఫీల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాగ్నల్లో ఏమవుతుందంటే ఫార్ములా మనకి డయాగ్నల్
హోల్ స్క్వేర్ బై 2. ఇది వచ్చేసి మనకి ఫార్ములా, ఈ డయాగ్నల్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ద ఫీల్డ్ అడిగాడు కాబట్టి మనకి డయాగ్నల్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో 50. సో 50 స్క్వేర్ బై 2. 50 అంటే ఎంత మనకి స్క్వేర్ అంటే 2500 డివైడెడ్ బై 2. సో 1250 మీటర్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఏరియా అవుతుందన్నమాట. The length of the arc of a sector is 17 centimeters and the area of the sector is 136 centimeters square. Calculate the radius of the circle. మనకి ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆర్క్ ఆఫ్ ద సెక్టార్ అంటే ఇది సెక్టార్ ప్రాబ్లం. మనకి సెక్టార్లో మనకి లెంత్ ఆఫ్ ద ఆర్క్కి ఫార్ములా ఏంటి సెక్టార్లో ఇంతకుముందు కూడా చెప్పాను చూడండి, θ/360 × 2πr మనకి. సో మనకి ఇక్కడ ఇంకా ఏరియా ఆఫ్ ద సెక్టార్కి కూడా ఒక ఫార్ములా ఉంటుంది, అదేంటంటే θ/360 × πr². ఇది ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా మనకి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, θ/360 × 2πr = L. మనము Lకి రిలేషన్ ఉండేలా ఒక ఫార్ములా రాసుకుందాము. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ θ/360 × 2, నేను 2 తోటి ఇక్కడ మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ 2πr × r మనకి ఎక్స్ట్రా r మిగిలింది. సో 2πr × θ/360 మనకి ఏమవుతుంది L కదా. సో L ఇంటూ ఇంకా మనకి r మిగిలింది, r/2 మిగిలింది. సో LR/2. సో మనకి ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఇంకా లెంత్ ఇలా ఇచ్చినప్పుడు మనము ఈ ఫార్ములా తీసుకొని చేయాలి, అప్పుడు మనకి రేడియస్ క్యాల్కులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి లెంత్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఎంత 136, లెంత్ ఎంత అన్నాడు క్వశ్చన్లో 17 అన్నాడు. సో 17 × r డివైడెడ్ బై 2. ఆరే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. 17 1 జా 17 8 జా పోతుంది. సో అప్పుడు r = ఎంత వస్తుంది, 2 8 జా 16 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ రేడియస్ వచ్చింది మనకి. నెక్స్ట్ మనము ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఏ గ్రౌండ్ విచ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సెక్టార్ with angle 40 and the radius 63 meters at the rate of 15 per square meter. ఇక్కడ అంటే ఒక గ్రౌండ్ ఉందంట, ఆ గ్రౌండ్ మనకి ఏ షేప్లో ఉంది, సెక్టార్ షేప్లో ఉంది. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఆ సెక్టార్కి మనకి యాంగిల్ ఎంత ఉంది అనేది ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు. ఇది సెక్టార్ షేప్లో ఉంది కాబట్టి మనము దీనికి ఫస్ట్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత కాస్ట్ అవుతుంది దీని మొత్తంకి, కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఏ గ్రౌండ్ అని ఇచ్చాడనమాట. సో ఫస్ట్ మనం ఇట్లాంటి వాటికి ఫస్ట్ మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి సెక్టార్ అని ఇచ్చాడు కాబట్టి ఏరియా ఆఫ్ ఏ సెక్టార్కి మనకి ఫార్ములా ఏంటి, సో మనకి ఏరియా ఆఫ్ ఏ సెక్టార్కి ఫార్ములా ఏంటి, θ/360 × πr². సో మనం ఇక్కడ అన్ని వాల్యూస్ ఇచ్చాడు, మనకు రేడియస్ తెలుసు, ఇంకా టీటా ఇచ్చాడు కాబట్టి ఫైండ్ అవుట్ చేద్దాము. 40 డివైడెడ్ బై 360 × 22/7 × r కూడా మనకి 63 అని ఇచ్చాడు. 63 × 63 41 జా 49 జా, నెక్స్ట్ 9 1 జా 9 7 జా, ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఏం మిగిలింది, 22 × 63. మనకు 22 × 63 చేస్తే ఎంత వస్తుందంటే మనకి ఆన్సర్ 1386 వస్తుంది. మీరు ఒకసారి మళ్ళీ చేసి చూసుకోండి. 1386 మీటర్ స్క్వేర్ అనేది మనకి ఇక్కడ ఏరియా వచ్చింది, మీటర్లో ఇచ్చాడు కాబట్టి మీటర్ స్క్వేర్. దీనికి మనకు ఎంత పడుతుందన్నాడు, స్క్వేర్ మీటర్కి 15 రూపీస్ కాస్ట్ అవుతుందన్నాడు. సో టోటల్ కాస్ట్ ఎంత అంటున్నాడు కాబట్టి టోటల్ కాస్ట్ ఏమవుతుంది అప్పుడు 13 × 86 × 15 అంటే ఒక్కో స్క్వేర్ మీటర్కి 15 రూపీస్ అన్నాడు కాబట్టి ఇంటూ 15 చేయాలి మనము. ఇంటూ 15 చేస్తే ఎంత వస్తుందంటే దీనికి ఆన్సర్ మనకి 20,790 వస్తుంది. సో మనకి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఆన్సర్ 20,790 ఈజ్ ద కాస్ట్ ఆఫ్ లెవెలింగ్ ఏ గ్రౌండ్. సో మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫిగర్స్ ఆఫ్ ఏ కాలం ఏ విత్ కాలం బి అన్నాడు. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ కాలంలో మనకి ఏ కాలంలో మొత్తం మనకి ఫిగర్స్ ఇచ్చాడు, బి కాలంలో వాటి ఏరియాస్ ఇచ్చాడనమాట. మనం ఒక్కొక్క ఫిగర్ది ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాము, వాటిని మ్యాచ్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ ఫిగర్ వచ్చేసి ఇది ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్కి మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ బి ఇంటూ హెచ్. మనకి ఇక్కడ బేస్ ఎంత ఇచ్చాడు 22 కదా, హైట్ ఎంత ఇచ్చాడు 14. సో మనం జస్ట్ ఇక్కడ సాల్వ్ చేయడమే. 2 7 జా 22 7 జా మనకి ఎంత 154 సెంటీమీటర్ స్క్వేర్. దీని ఏరియా వచ్చేసి మనకి 154 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఇది చూద్దాము.
సో ఇది ఆప్షన్ సి అవుతుంది దీనికి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్యారలోగ్రామ్ ఇచ్చాడు. దీనికి ప్యారలోగ్రామ్కి మనకి ఏరియా ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైటే కదా, బి ఇంటూ హెచ్. సో ఇక్కడ మనకి బేస్ ఎంత ఇచ్చాడు? 18. హైట్ ఎంత ఉంది? 8. సో 144 సెంటీమీటర్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ మనకి ఇక్కడ రెక్టాంగిల్ ఇచ్చాడు. రెక్టాంగిల్కి మనకి ఏరియా ఫార్ములా ఏంటి? సేమ్ కదా, మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా. సో 22 ఇంటూ 9. సో 18, 198 మీటర్ స్క్వేర్ అనేది సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేసి దీనికి అవుతుంది. నెక్స్ట్ దానిది మనము ఇది మనకి ఇక్కడ దీని ఏరియాకి ఫార్ములా ఏంటి? మనకి హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. మనకి ఇది రాంబస్ కదా, రాంబస్ ఏరియాకి ఫార్ములా ఇదే కదా. సో మనకి డయాగ్నల్ 1 అంటే ఇది ఒక్కటి ఇచ్చాడు, D1 ఇచ్చాడు, D2 అనేది మనకు తెలియదు. సో D2 ఫైండ్ అవుట్ చేయాలి. లేదంటే మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో అయితే మనకి మిగిలింది ఇంకా 120నే కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ సాల్వ్ చేద్దాం మనము 120 ఎలా వస్తుంది అనేది. ఇక్కడ D2 ఫైండ్ అవుట్ చేయాలి మనము. సో D2 ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ మనకి ఇది D1 వచ్చేసి 10 అన్నాడు. మనకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా డయాగ్నల్. సో ఇక్కడ 5 ఉంటే ఇక్కడ కూడా 5 ఉంటుంది. సో నేను ఇక్కడ ఓన్లీ ఇంతవరకు తీసుకుంటున్నాను, చూడండి ఈ పోర్షన్. అప్పుడు ఇది 5 అవుతుంది, ఇది 13. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? హైపోతినస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ చేసినప్పుడు ఇది 12 వస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 12 వచ్చింది. ఇక్కడ OA అనుకున్నాం అనుకోండి, ఇది 12 వచ్చింది. సో ఇది కూడా ఏమవుతుంది? మనకి 12 కదా. అంటే మనకి D2 ఎంత వచ్చింది? 12 + 12 24. సో అప్పుడు మనకి హాఫ్ ఇంటూ D1 ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. 10 ఇంటూ 24 చేసామనుకోండి, 2 1 2 5 24 5 120 సెంటీమీటర్ స్క్వేర్. సో ఏరియాకి ది ఆన్సర్ ఎంత మనకి? 120 సెంటీమీటర్ స్క్వేర్. అదే కదా మనకి ఇక్కడ ఇచ్చింది కూడా. సో అదే ఆన్సర్ అవుతుంది మనకి. దీంతో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ నేను ప్రతి మోడల్లో ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు దీనికి రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ సాల్వ్ చేశారంటే మీకు ఈ కాన్సెప్ట్ పైన గ్రిప్ వస్తుంది. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.